నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక ఫోటో చక్కర్లు కొడతా ఉంది. అదే పాడి కౌశిక్ రెడ్డి. ఈ పాడి కౌశిక్ రెడ్డి అంశం వచ్చిందంటే చాలామంది దానిపైన ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇవాళ వాస్తవం ఎంత అవాస్తవం ఎంత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి ఇది అవాస్తవమే అనిపిస్తూ ఉంది, కానీ లోతుగా ఒకసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి వార్త చదువుదాం. ఫస్ట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలు విరగొట్టిన భార్య. ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్తో ఉన్న అక్రమ సంబంధం పాడి కౌశిక్ రెడ్డికి ప్రాణాల మీద తెచ్చింది. యాంకర్తో ఉన్న అక్రమ సంబంధాన్ని మానుకోవాలని కొన్ని నెలల నుంచి హెచ్చరిస్తున్న భార్య శాలిని వారంలో 4 రోజులు యాంకర్ ఇంట్లో గడుపుతూ ఉండడంతో తారస్థాయికి చేరిన గొడవలు. సోమవారం రాత్రి ఇంట్లో జరిగిన గొడవలో పాడి కౌశిక్ రెడ్డి కాలుపై రోకలి బండ ఎత్తేసిన భార్య శాలిని తీవ్ర గాయాల పాలైన కౌశిక్ రెడ్డిని హుటాహుటిన యశోద ఆసుపత్రిలో చేర్చిన సెక్యూరిటీ సిబ్బంది. కుడికాలు విరగడంతో 5 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేసిన యశోద వైద్య బృందం అని చెప్తా ఉన్నారు. వారం రోజుల వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులకు సూచించిన డాక్టర్లు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఫోన్లో పరామర్శించిన మాజీ మంత్రులు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. పార్టీ నాయకత్వం అన్ని విధాల అండగా ఉంటుందని కౌశిక్ రెడ్డికి భరోసానిచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి జరిగినట్టు తమకు ఎట్లాంటి ఫిర్యాదు అందలేదని తెలిపిన పోలీసులు అని చెప్తా ఉన్నారు. ఇవాళ భార్య ఏది తెలంగాణ స్క్రైబ్ అంట 22 నడచింది. కౌశిక్ రెడ్డి ప్రమాదం జరిగి ఆ కాలు విరగొట్టుకున్నట్లు చెప్తా ఉన్నారు. మరి మంత్రి ఫోన్ చేసిన మాట వాస్తవమా కాదా, ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందో ఒకసారి స్వయంగా ఆయననే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చక్కర్లు కొడతా ఉంది. ఇప్పటివరకు దాని మీద ఎట్లాంటి స్పందన లేదు వాళ్ళ సైడ్ నుండి. ఏ వాస్తవం ఎంత అవాస్తవం ఎంత వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే తప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో నిజమైన వార్తలు కావచ్చు. ఏదేమైనప్పటికీ ఒకసారి ఆయనకే స్వయంగా ఫోన్ చేసి నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదంటారు. మళ్ళీ ఒకసారి చేద్దాం. బిజీ వస్తుంది. ఒకసారి బిజీ వస్తుంది, కొద్దిగా ఆయన సరే చేసే ప్రయత్నం చేద్దాం. దీని మీద అంతవరకు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగానే భార్య కాలు విరగొట్టింది అని చెప్పేసి అంటే కొంత నమ్మశక్యం లేదు, హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే రోకలి బండతో కాలు విరగొట్టడం, దానికి మంత్రి అలాగే కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించడం, భార్య చేతుల్లో తన్నులు తిన్నందుకు పరామర్శించరా లేదంటే తప్పుడు వార్తన ఏదనేది కొంచెం క్లారిటీ ఉండాలి. కొంచెం హాస్యాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా వైరల్గా మారుతూ ఉంది సోషల్ మీడియాలో. చాలామంది దీన్ని పోస్టులు పెడతా ఉన్నారు, స్టేటస్లు పెడతా ఉన్నారు. అందులో నిజమెంత ఉందని చెప్పేసి కొంతమంది అభిమానులు కరెంట్లీ బిజీ వస్తూ ఉంది. కొంతమంది అభిమానులు బాధపడతా ఉన్నారు, అరే మా వదిన గట్ల చేసింది ఏంది, మా అన్న కాలిలో కొట్టింది ఏంది అని చెప్పేసి చాలామంది బాధపడతా ఉన్నారు. ఇంకొంతమంది ఏమో పెళ్ళాం చేతిలో దెబ్బలు తిన్న పాడి కౌశిక్ అని చెప్పేసి వెటకారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. అట్లా పెట్టే ముందు వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలుసుకొని పెడితే బాగుంటుంది. ఇక పాడి కౌశిక్ రెడ్డి కాదు, ప్రతి ఇంట్లో సంసారం అన్నప్పుడు కొట్లాటలు ఉంటాయి, భార్యాభర్తలకు దెబ్బలాటలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. వీటికి ఇట్లా సమాజంలో రచ్చకీడవలసిన అవసరం కూడా లేదు. ఇది నిజంగానే గంత దెబ్బ కొడితే మాత్రం అది మామూలు ముచ్చట కాదు అది. ఎందుకంటే ఖాళీలో కొట్టిందంటే పెద్ద పంచాయతీ ఇది. అది దట్టు ఎమ్మెల్యే కాలు. గతంలో ఈ ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి అదే భార్య అదే కూతురు అనేక సందర్భాల్లో వాళ్ళు దండం పెట్టుకుంటూ శవయాత్ర చేయాలని చెప్పేసి అంటూ ప్రచారం చేసిన వీళ్ళు ఇంత పని చేస్తారంటే మాత్రం మొబైల్ నమ్మరు. ఎందుకంటే వాళ్ళ జంట చాలా అన్యోన్యంగా ఉంటుంది. నెట్వర్క్ పరిధిలో లేకుండా పోయినట్టు మరి ఏదో పర్సనే ఉన్నది ఇది. ఒకసారి నాకు కలిసి నిజం అంటే బయట చెప్పాలని మా ఆలోచనకు అంతే. ఇట్లాంటి వార్తలు చాలామంది స్టేటస్లు పెట్టుకుంటారు, ఇట్లా పెట్టుకోవద్దు, ఇది వాస్తవం కాదు అని చెప్పేసి సమాజానికి తెలియజేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇట్లా అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటే మరి ఫోన్ ఇట్లా స్విచ్ ఆఫ్ పెట్టుకునే అందరు ఫోన్ చేసి భార్య చేతులు ఎట్లా దెబ్బలు పడ్డామని చెప్పేసి ఇట్లా ఏమన్నా ఉందేమో. కానీ ఏదేమైనప్పటికీ ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ నిజంగానే వాళ్ళ భార్య కాలు విరగొట్టచ్చు కాక, విరగొడితే వాళ్ళ భార్య వాళ్ళ భర్తలు చూసుకుంటారు, పోలీస్ కంప్లైంట్ చేసుకుంటారు. దీన్ని వార్తలోకి ఎక్కించి ఇదే పెద్ద వార్త, ఇదే ఒక హైలైట్ లాగా చూపించాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి అనుకుంటా ఉన్నా.
ఇక కాంగ్రెస్ వాళ్ళకు ఇదో పండుగ అయిపోయింది. పిల్లల చేతిలో పిల్లల చేతిలో నలిగిపోయినవరో ఓ రాజు అనుకుంటే ఏదో పాటలు ఉంటాయి, అవి పెడతా ఉన్నారు దీనికి. సరే ఏదేమన్నప్పటికీ నిజంగానే సరే కాలు ఇరిగిందైతే వాస్తవం, కారణం ఏదన్నా కావచ్చు. పాడి కౌశిక్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నిజంగానే ఒకవేళ వాళ్ళ భార్య చేతిలో దెబ్బలు పడ్డట్లయితే ఆ భార్యకి చెప్తా ఉన్నాం, ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే, ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, ఆ వ్యక్తి పైన ఇట్లా దాడి చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకవేళ అట్లాంటిది కాకపోతే మీ నుండి ఒక వీడియో కోరుకుంటా ఉన్నాం. మా ఇంట్లో ఇట్లాంటి గొడవ జరగలేదు, అదంతా కూడా ఫేక్ న్యూస్ అని చెప్పేసి చిన్న ఒక వీడియో చేస్తే చాలామంది సంతోషపడతా ఉన్నారు. వాళ్ళ సంతోషానికి కళ్ళెళ్ళు వేసిన వాళ్ళు అవుతారు, కొంతమంది బాధపడతా ఉన్నారు. అరే మా అన్నని గట్ల వేసింది అని చెప్పేసి వాళ్ళ బాధకు ఒక ఆద్యం పోసిన వాళ్ళు అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాడు ప్లస్ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.